హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు నా వార్తలు నా ఇష్టం. పార్లమెంట్ సెషన్స్లో ఫైట్ చేయడంతోనే నాలో పవర్ అయిపోయినట్లుంది. మళ్ళీ రీఛార్జ్ అవ్వాల్సిందే. అందుకే నేను పెద్దగా బయట కనిపించడం లేదు. ఫారెన్ వెళ్తే బీజేపీ వాళ్ళు సెటైర్లు వేస్తున్నారు. అందుకే నేను కొద్దిగా గ్లూకోన్ డి తాగుతూ రీఛార్జ్ అవుతున్నాను. మీరంతా నేను కనిపించడం లేదని కామెడీలు మాత్రం చేసుకోవద్దు. ఒక్కసారి రంగంలోకి దిగానంటే మోదీ సర్కార్ను మళ్ళీ ఎలా ఆడుకుంటానో మీరే చూస్తారు. మమ్మీ అండ్ సీనియర్ అంకుల్స్ బీహార్ ఎలక్షన్స్ ని చూసుకుంటున్నారు. నేను ఫార్మర్స్ సూసైడ్స్ మీద పాదయాత్రలు ప్లాన్ చేస్తున్నాను. ఇక మనకు సౌత్ లో పార్టీ బాగా దెబ్బతింది కాబట్టి అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. బిఫోర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్ లెట్ మీ రీడ్ హెడ్లైన్స్ ఫాస్ట్. నేను గ్యాప్ ఇచ్చింది మళ్ళీ రీఛార్జ్ కోసమే. బీహార్ ప్రచారానికి రావద్దని చెప్పినందుకే డుమ్మా. మోదీ సర్కార్ని ఎలాగైనా నిద్రలేపుతా. నెక్స్ట్ సెషన్స్లో నా తడాకా చూపిస్తా. సౌత్లో మన పార్టీ సిచ్యువేషన్ డెలికేట్. నా కాన్సన్ట్రేషన్ అక్కడ వెరీ ఇంపార్టెంట్. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. రీఫ్రెష్ అవ్వాలని బయటకు రాకుండా ఇంట్లోనే కార్టూన్ నెట్వర్క్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. కొద్దిసేపు ధ్యానం, మరికొంతసేపు యోగా చేసుకుంటూ రీఛార్జ్ అవుతున్నాను. నేను బయటకు వస్తే తెలుసు కదా, ఫైరింగ్ స్టార్ట్ చేస్తే ఆపను. ఎన్డీఏ సర్కార్ను ఆడుకుంటాను. ఇక మోదీని తిట్టడానికి కొత్త కొత్త పదాలు, సెటైర్లు కూడా రాసుకుంటున్నా. Oh, that's good, my dear Rahul beta. నీవు బాగా కష్టపడి సబ్జెక్ట్ ముందు నేర్చుకో. ఆ జగన్ రెడ్డి లాగా హాఫ్ హోంవర్క్ చేసి దెబ్బ అయిపోవద్దు. పదయాత్రలు చేయటానికి కూడా కసరత్తులు చెయ్యి. కిచెన్లో పై షెల్ఫ్లో బూస్ట్, హార్లిక్స్ అండ్ బోర్న్విటా ఉంటాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times తాగు మై డియర్ సన్, లేదంటే నీవు వీక్ అయిపోతావు. అండ్ వన్ మోర్ థింగ్, బీహార్ ఎలక్షన్స్లో నీవు క్యాంపెయిన్ చేయవద్దు. నేనే వెళ్తాను. నీ పేరు చెప్తే కూడా లాలూ ప్రసాద్ గజ గజ వణుకుతున్నాడు. సో ప్లీజ్ స్టే అట్ హోమ్ మై డియర్ సన్. ఓకే మమ్మీ, నేను రాకుంటేనే ఎక్కువ ఓట్లు వస్తాయని లాలూ ప్రసాద్ యాదవ్ అంకుల్ బాగా ఫీల్ అవుతున్నట్లుంది. పాపం పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ నేను మర్చిపోయినా లాలూ అంకుల్ మర్చిపోలేనట్టుంది. ఎనీవే, విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ మమ్మీ, ఆల్ ద బెస్ట్. అండ్ లుక్ రాహుల్, మనం పోటీ చేసే 40 సీట్స్కి బీహార్లో నీ ఎంట్రీ అవసరం లేదు. నేనే బహిరంగ సభలకు వెళ్ళి వస్తాను. ఎలాగైనా సరే బై హుక్ ఆర్ క్రూక్ బీజేపీని పవర్లోకి రాకుండా మనం చూడాలి. ఇఫ్ నాట్ మన కాంగ్రెస్ ఇంకా వీక్ అయిపోతుంది. हेलो राहुल बेटा, हाँ भर में जूस तागी सो जाओ प्लीज. बिहार की मात्रम नहीं आना. ఇక్కడ మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు बहुत कोशिश कर रहा. देखो मेरा बेटा, हमारा प्रयत्न नहीं खराब करा. ఎందుకు నాయనా జనాల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నావు? నీ పేరు చెప్తేనే ఆఖరకు గడ్డిస్కాము లాలూ ప్రసాద్ యాదవ్ కూడా భయపడతా ఉన్నాడు. ఇక నీ కసరత్తులు కొద్దిగా తగ్గించు నాయనా. ఏదో ఢిల్లీలో ఆ కేజ్రీవాల్ క్రేజీ వల్ల తేడా వచ్చింది కానీ ఈసారి చూడనాయనా మోదీ మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో ఏమిటో. బీహార్లో మాకు ఓట్లు వేయాలని చెప్పి జనం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుళ్ళంటి మా మోడీ గారు అభివృద్ధి మ్యాజిక్ చేశారంటే మీ పార్టీ బీహార్లో 4 సీట్లు కూడా గెలుచుకోలేదు. దట్ ఈజ్ వెరీ క్లియర్. దయచేసి ఆ విషయాన్ని తమరు గుర్తుంచుకుంటే మంచిది. మాకు పెద్దగా బలం లేని బీహార్లో మీరు తొడగొట్టడం గొప్ప కాదు వెంకయ్య అంకుల్జీ. చేతనైతే మా కర్ణాటక, కేరళలో చూసుకుందాం రండి. కమాన్. క్యా హువా రాహుల్ బేటా, తుడల్ గిడల్ అంటా ఉన్నావు? ఏ క్యా హై? నీకు చేతనైతే బీహార్లో నా ర్యాలీకి వచ్చి తొడగొట్టు చూద్దాం. ఈ వయసులో కూడా మీ మమ్మీని పంపి ఆమెను కష్టపెడతా ఉన్నావంటే నువ్వేం అద్వివి, నువ్వేం పొలిటీషియన్ అని నేను అడుగుతా ఉన్నా. ఈ మోడీతో మనకు ఆర్గ్యుమెంట్ అనవసరం.
లెట్ us గో టు అదర్ ఇష్యూస్. ఒడిశాలో సేవ్ ఫార్మర్స్ టూర్ ఉంది. ఆ తర్వాత తెలంగాణ ఏపీలో మన పార్టీకి ఆక్సిజన్ సిలిండర్ పెడతాను. అందుకే మమ్మీ నార్త్ నేను సౌత్ కవర్ చేస్తున్నాం. నమస్తే రాహుల్ సార్, ఇక మీరైతే మంచి పని చేస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారా ఏందని మేమైతే చూస్తున్నాం. అసలే వరంగల్లా పార్లమెంటు బై ఎలక్షన్లు గిట్లా దగ్గర పడుతున్నాయి. మీరు గిట్లా ఒక్క పాలు ఈయనకి వచ్చిపోతే మన కార్యకర్తలు కొద్దిగానైనా హుషారైతారు. ఇక మన పార్టీ లీడర్లు బాగానే తిరుగుతున్నారు. గా టీఆర్ఎస్ వాళ్ళని గురిక రోజు పాయింట్ వైజ్ గా విమర్శిస్తున్నాం. గా తీరుగా మేము ముందుకు పోతున్నాం. ఓకే హనుమంత్ జీ, తెలంగాణలో ఓకే, కానీ ఏపీలోనే మన పార్టీ సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ అని విన్నాను. రఘువీరాజీ బాగానే ఫైట్ చేస్తున్నా మన స్పెషల్ స్టేటస్ ఇష్యూని జగన్ హైజాక్ చేస్తున్నాడని కూడా విన్నా. అయ్యా రాహుల్ గారు, మీ ఇష్యూని నేను హైజాక్ చేయడం ఏంటి? ఒక్క ఎమ్మెల్యే కొనాలని మీరే నా ఇష్యూని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మా నాయన దగ్గర పనిచేసిన రఘువీరా అసలు నాది ఒక పార్టీయే కాదని చెప్పొస్తున్నాడు. దిస్ ఈజ్ నాన్ సెన్స్ కాదా అని చెప్పి అడుగుతున్నా. ఈ నెల 15న నేను ఆల్రెడీ ప్రత్యేక హోదా కోసం డేట్ ఫిక్స్ చేసుకున్నాను. నా ఫైట్ ని మీరు తక్కువ అంచనా చేయొద్దు. మీకంటే ముందే నేను మీ మీద యుద్ధం చేస్తున్నాను. కాకపోతే మీరు తెలుగు పేపర్లు చదవరు కాబట్టి మీకు తెలిసినట్టుగా లేదు. నాతో మాత్రం పెట్టుకోవద్దు. నేను రీసెర్చ్ చేసి కానీ దేని మీదైనా సరే మాట్లాడను. మీరు యంగ్ అయినా ఈ జనరేషన్ కరెక్ట్గా ఉంది. లైక్ చంద్రబాబు, యు ఆర్ ఆల్సో అవుట్డేటెడ్. నేను మాత్రం టూ మచ్ యంగ్. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. వాట్ ఆర్ యూ టాకింగ్ మిస్టర్ జగన్ జీ? నేను కూడా యంగే, బట్ నేను చాలా సింపుల్గా ఉంటాను. మీ మాదిరిగా చెక్ షర్ట్స్ వేసుకుని ప్రతి ఒక్కరిని కౌగిలించుకొని ముద్దులు పెట్టి ఓదార్చలేను. అలాగే మీలాగా కట్కినేల మీద కూర్చొని తల నిమర్ను. ఐఎమ్ ప్రాక్టికల్, నో కామెడీ. చూడండి రాహుల్ బాబు గారు, మరి మా జగన్ బాబు షర్మిలమ్మలు చేసే యాత్రల్ని కామెడీగా చూడకండి. మీకు చేతనైతే ఆంధ్ర తెలంగాణలో కూడా వాళ్ళలాగా నడిచి చూడండి. వాళ్ళలాగా పేదల ఇళ్లల్లో కాస్తంత పెరుగన్నం తిని చూడండి బాబు. వాళ్ళలాగా ప్రతి చావు ఇంటిని సందర్శించి పరామర్శించి చెక్కులిచ్చి చూడండి. అంతేగాని ఊరికే మాటలతో ఆడిపోసుకోవద్దండి, కళ్ళు పోతాయి. చూడండి రాహుల్ గారు, మీరు పోయి ఆ జగన్తోనే పెట్టుకున్నారా? అయినా ఆయన బ్యాచ్ అన్బేరబుల్. ఈ మధ్య ఆయన న్యూ జనరేషన్ అని చెప్పి ఏదేదో కంప్యూటర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. అలాంటి ఆయనతో మీరు ఎక్కువసేపు డిస్కషన్ చేశారంటే మరి మనందరినీ కూడా ఈ అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని చెప్పి అంటాడు. దయచేసి మీరు ఆయన జోలికి మాత్రం పోవద్దు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ జాతకం కూడా చూస్తానని చెప్పి మీరు ప్రధాని అవుతారో లేదో అని చెప్పి కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆ తర్వాత మనకే ఇబ్బంది అవుతుంది. అర్థమైందా? నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజీ. ఇంతకీ మన పార్టీ ఎలా ఉందో ఏంటో మీరు చెప్పలేదు. జగన్ స్పెషల్ స్టేటస్ మీద దీక్షలు అంటున్నాడు. మీరు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయొచ్చు కదా. లేదంటే రఘువీరాజీకైనా చెప్పండి. ఐ విల్ కమ్ అండ్ గివ్ యూ లెమన్ జ్యూస్. ఓకే? చూడండి రాహుల్ గారు, నేనంటే 150 సినిమాకు కథలు వింటున్నాను. ఫిగర్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను అనమాట. దీక్షలో అవి ఇవి చేసామంటే మధ్యలో దెబ్బ అయిపోతాను. పైగా మొత్తం నిరసించేదాకా కూడా పోలీసులు రారు. పైకి పోయే టైంలో యమదూత కంటే ముందొచ్చి ఆసుపత్రికి తరలిస్తారు. పైగా మరి మా పిల్లల ఆడియో ఫంక్షన్స్ కూడా పబ్లిసిటీ చేసి పెట్టాలి. మీరు వచ్చినప్పుడు వెనకాల నడవమంటే 4-5 అడుగులు మాత్రం తప్పకుండా వేస్తాను. కానీ దీక్షలంటేనే చాలా కష్టం. దయచేసి మీరు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలా? ఓకే, మీరు స్పెషల్ స్టేటస్ మీద టీడీపీని వైసీపీని కూడా డామినేట్ చేసేలా ప్లాన్స్ వేయండి. ఐ విల్ కమ్. జై మన్ రీఛార్జ్ ఆల్ డేస్, జై మన్ హ్యాపీ డేస్.